హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ 8వ భాగం. కారు హోటల్కి చేరుకుంది. శేఖరం మోగించిన హారన్ వింటూనే మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. శేఖరం కారు పెట్టడానికి తీసుకెళ్లాడు. కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, జయంతి దిగి పైకి వచ్చారు. పైన రూఫ్ గార్డెన్ జయంతి ఇంతకు ముందు చూసిన దానికంటే అందంగా అద్భుతంగా ఉంది. గుమ్మం దగ్గర పూలు తోరణాల మధ్య రంగు దీపాలతో ఇంగ్లీష్లోను, తెలుగులోను, రష్యన్ భాషలోను స్వాగతం అని ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణలో వరుసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్స్, వాటి ముందు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ పెద్ద పూల కుండీలున్నాయి. టేబుల్స్ మీద దూరంగా వయ్యారంగా ఓ పక్కగా నిలబడి తలతలలాడుతున్న లోహపు విగ్రహాల నెత్తిమీదున్న గిన్నెలలో మంచి చిన్న చిన్న వలయాలుగా తిరుగుతున్న అగరవత్తుల పొగలు, కమ్మటి వాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ ఉన్న ట్యూబ్లైట్లు తమ ఉనికి తెలియజేయడానికి జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదంగా ఉండే వెన్నెల లాంటి వెలుగును ప్రసారం చేస్తున్నాయి. తెల్లటి యూనిఫామ్ ధరించిన వెయిటర్లు టేబుల్స్కి మధ్య అవి ఇవి సర్దుతూ చకచకా తిరుగుతున్నారు. లోపలికి వచ్చి ఓ పక్కగా కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ గారితో కూర్చున్న జయంతి కళ్ళు విశాలంగా చేసుకొని అన్నీ పరికించసాగాయి. అంత అందంగా, పొందిగ్గా, క్రమపద్ధతిలో ఎంతో బాగుంది. జయంతి వాళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత శేఖరం పైకి వచ్చాడు. వస్తువుని అన్ని సవ్యంగా ఉన్నాయో లేవోనని స్వయంగా పరీక్ష చేసి చూశాడు. ఒక్కొక్కళ్ళే రావడం మొదలు పెట్టడంతో శేఖరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అతన్ని దూరం నుంచి చూస్తుంటే అందరిలో పొడుగ్గా టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. జయంతి ఉన్నట్టుండి శేఖరం చటుక్కున వెనక్కి తిరిగి పిలిచాడు. కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చొని రెప్పవాల్చకుండా అన్నీ చూస్తున్న జయంతి ఉలిక్కి పడింది. జయంతి మరోసారి పిలిచాడు. శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవలేదు. కనీసం కదిలే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్నేనమ్మా, డాక్టర్ గారు చెప్పారు. నిన్నే, ఇలా రా, ఇంకోసారి పిలిచాడు అతను. ఈసారి అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తుంది. బెల్లమ్మ, కామేశ్వరమ్మ గారు కూడా చెప్పడంతో జయంతి లేచి వెళ్ళింది. ముందుకు వచ్చేస్తుండగా వెనక నుంచి కావుడు, అచ్చు ఆ నడక కూడా గీతలాగా లేదు అని డాక్టర్ గారు అనడం, ఆవిడ వెంటనే అవునవును అనడం వినిపించింది. ఇదిగో ఇలా రా, ఈ పూల గుత్తుల దగ్గర నిలబడి అందరికీ తలోటి పువ్వివ్వు అన్నాడు శేఖరం తన పక్కగా టేబుల్ మీద గుట్టలా ఉన్న గుత్తుల్ని చూపిస్తూ. మధ్య గులాబీల చుట్టూ మరువం, దవనం, మల్లెలు, కనకాంబరాలు అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి గుమ్మని వాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకున్నాయి. కళ్ళు వాల్చుకొని పూల గుత్తుల వైపే చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, ఊరికే బొమ్మలా బేగుసుకుపోయి నిలబడితే కాదు, కాస్త నవ్వాలి, నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. అతని కళ్ళల్లో చివర చిరునవ్వు మెదిలింది. హఠాత్తుగా అతని కంఠం ఆత్రంగా పలుకుతూ, సారీ జయంతి, ఇందాక నా మాట నిన్ను నొప్పిస్తే క్షమించాలి. జయంతి గబుక్కున చుట్టూ చూసింది. థ్యాంక్ గాడ్, చుట్టుపక్కల ఎవరూ లేరు. హలో, గుడ్ ఈవినింగ్. శేఖరం వెనక్కి తిరిగి ఆహ్వానించాడు. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు. ఆయన జస్టిస్ పార్థసారథి, పక్కన ఆయన సతీమణి. ఇంకా ఎవరు రానట్టుందే అన్నారాయన జయంతి అందించిన పూలగుత్తి అందుకొని ప్రశ్నార్థకంగా చూస్తూ. టైం అవుతోంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. శేఖరం వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు. పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగు లైట్ల మధ్య రకరకాల నీడలు తేలుతుంది. ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి చూస్తున్న జయంతి, శేఖరం మళ్ళీ జయంతి అని పిలవడంతో వెనక్కి తిరిగింది. ఏదో చెప్పబోయి శేఖరం ఆగిపోయి, అడుగో శివరాం వస్తున్నాడు అన్నాడు. జయంతి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించడం ఇదే మొదటిసారి. సారీ సార్, మీరు ఫోన్ చేసినట్లుగా ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చాలా ఆలస్యమైనట్టుంది కదూ. బెదవతి, నన్ను మీరు తీసుకెళ్లి జైల్లో పరేశాడు. పాడు ఉద్యోగం, బొత్తిగా దేనికి స్వతంత్రం లేదు. వస్తూనే శివరాం వినయంగా అన్నాడు. పర్వాలేదులే, జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశావంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు. శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి, అదిగో ఆయన వస్తున్నారు అంటూ 2 అడుగులు ముందుకు వేశాడు. వచ్చింది మంత్రి గారు. ఆయన శేఖరంతో కరచాలనం చేస్తూ, ఏమయ్యా, ఆ ద్రాక్ష తొర్రెల స్కీముని గురించి నీవు బొత్తిగా మర్చిపోయినట్టున్నావు అన్నాడు. లేదండి, ప్రపోజల్ తయారు చేస్తున్నాను. పూర్తయిపోయినాయి. 2-3 రోజుల్లో పంపిస్తాను. పంపించడం కాదు, నువ్వే స్వయంగా తీసుకురా.
మళ్ళీ మధ్యలో ఏవైనా అనుమానాలు వస్తే అక్కడక్కడ సరిచేసుకోవచ్చు. అది ఏదో త్వరగా కానివ్వు. నాకు దానికోసం అదురార్తగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది. అబ్బెబ్బే అదేం లేదండి నవ్వుతూ అన్నాడు శేఖరం. ఇదిగో చూడబ్బాయ్, చెబుతున్నాను. 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలకి అనాబ్ షాహీ ఎగుమతి దిగుమతులు మొదలు పెట్టాలి. అనాబ్ షాహీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అనాబ్ షాహీ గుర్తించేంతటి అభినవ బృవ సంబంధం ఏర్పడిపోవాలి. మంత్రిగారు 2 అడుగులు ముందుకు వేసి జయంతి ఇచ్చిన పూలగుత్తి అందుకుంటూ ఆగి, ఈ అమ్మాయి ఎవరు అన్నాడు. జయంతి నా సెక్రటరీ, శేఖరం మామూలుగా చెప్పాడు. నీ సెక్రటరీనా? మంత్రిగారి కళ్ళలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అది దాచుకోవాలనే ప్రయత్నం చేయకుండా ఇది వరకు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకమే అన్నాడు జయంతిని పరీక్షగా పరిశీలిస్తూ. అవును, వనితా విహార్ సెక్రటరీగా చేసింది. శేఖరం సంశయం నివృత్తి చేశాడు. జయంతి గుండెలు మళ్ళీ గుబగుబలాడాయి. అవుననుకుంటా, ఎక్కడ అలాంటి చోటనే చూశాను. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు. మంత్రిగారు వెడుతూనే సుబ్రహ్మణ్యం గారి భుజం మీద చెరిచి పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. ఎంత నిగర్వి! చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్న చిన్న స్నేహం. ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. వెనక నుంచి మాటలు వినిపించడంతో జయంతి పక్కకు తిరిగింది. అక్కడే నిలబడి ఉన్న శివరాం జయంతి వెనక్కు తిరగడంలో నాలుక ఖర్చుకొని, సారీ వెదవది, మనసులో అనిపించిన ప్రతి మాట పైకి అనేయడం, ఆ వెదవ అలవాటు ఎంత ప్రయత్నం చేసినా మానుకోకుండా ఉన్నాను. మీరెలా ఉన్నారు అన్నాడు. మీరు ఆ రోజు అస్పష్టంగా అంది జయంతి. జయంతి చెప్పబోతున్నదేమిటో తెలుసుకున్న శివరాం, అవును విన్నాను. ప్రకాశం ఆ రాత్రి వచ్చి చెప్పాడు. వెరీ వెరీ సారీ. మర్నాడు నేనే శేఖరం గారికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకున్నాను. నా బలవంతం మీదనే మీరు వచ్చారని చెప్పాను. ఆయనే అనలేదు. ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్ వెళితే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటి దగ్గర చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారంతే. అయినా మంత్రిని ఆయన అనుచరుల్ని కూర్చోబెట్టి ఇటు వచ్చేస్తున్న శేఖరాన్ని చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకొని బుద్ధిమంతుడిలా నిలబడ్డాడు. ఇంతలో రష్యం బృందం రానే వచ్చింది. శేఖరం అందరికీ వరుసగా జయంతిని శివరాంని ఇద్దరినీ పరిచయం చేశాడు. హలో, హౌ డు యు డూ లాంటి చిన్న మాటలతో వాళ్ళంతా జయంతిని అత్యంత శ్రద్ధతో పలకరించారు. నిటారుగా బొమ్మగా నిలబడిన జయంతి అందరికీ నమస్కారం చేసింది. అందరి చూపులు జయంతిని పరీక్షగా పరికించాయి. వాళ్ళని తీసుకుని శేఖరం వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర జయంతి శివరాం ఇద్దరే నిలబడిపోయారు. జయంతికి నరంలోనూ ఉత్సాహం నిండినట్లు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలనే తను వనితా విహార్లో కోరుకుంది. దానివల్ల ప్రత్యేకించి చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్లు పొందే అనుభూతి మట్టుకు అపారం. మనసులో హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. తను చేసిన పనికి ప్రతిఫలం దొరికిందనే సంతోషం మిగులుతుంది. పరధ్యాసగా ఏటో చూస్తూ ఆలోచిస్తున్న జయంతి, అదిగో వనితా విహార్ బృందం వస్తుంది అని శివరాం అనడంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది. ముందు సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం, వెనక రేఖారాణి, ప్రమీల వస్తున్నారు. జయంతికి హఠాత్తుగా పూజగుత్తులు వదిలేసి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చోవాలనిపించింది. చుట్టూ అంత చక్కటి గాలి వీస్తున్నా గాలి పీల్చుకోలేని మనిషిలా ఉక్కిరి బిక్కిరి అయింది. హలో, రండి, బాగున్నారా, నమస్కారం అంటూ శివరాం పేరు పేరున మనిషినో విధంగా పలకరిస్తున్నాడు. ఇదిగో శివరాం, నేను రాజశేఖరానికి మొన్న సాయంత్రం ఓ నోటు పంపాను. అది కొంచెం మధ్యలో ఆగిపోయిన సుమిత్రాదేవి జయంతిని వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో పోగొట్టుకున్న దానిలా పూల గుత్తుల మధ్య తలవంచి కెలుకుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్లు, వెంటనే మొహంలో భావాలు మారుతున్నట్లు తలెత్తకపోయినా స్పష్టంగా తెలుస్తుంది. ఏమిటి జయంత ఇక్కడ? మిసెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది. ఈ లోపల వెనక మెల్లగా వస్తున్న రేఖారాణి, ప్రమీల కలుసుకున్నారు. నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులైందండి అన్నాడు శివరాం. అతను వీళ్ళ చూపులు వాలకం, జయంతి వంచిన తల వీటన్నింటినీ అర్థం కనిపెట్టకపోలేదు. అలాగా, నాకు తెలియదే, ఎప్పుడు, ఎందుకు మానేశావు అంది సుమిత్రాదేవి శివరాం వైపు జయంతి వైపు మార్చి మార్చి చూస్తూ. ఇంకో ఉద్యోగం వచ్చింది. అక్కడ జీతం, హోదా రెండూ ఎక్కువే. రాజశేఖరం గారే నన్ను అటువైపు తోసేశారు. మరి ఆయనకి ఇప్పుడు సెక్రటరీగా ఎవరూ లేరా? ఇదిగో ఇప్పుడే నా పక్కన నిలబడిన ఆవిడ ఆయన సెక్రటరీ. మీకు తెలియదా? అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. మీరు పంపే పేపర్లని జయంతి గారు చూసిన తర్వాతే వారి చేతుల్లోకి వెళ్తాయి. ఇదిగో వస్తున్నా. దూరం నుంచి ఎవరో పిలవడంతో శివరాం వెళ్ళిపోయాడు. అందరూ క్షణంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అందరి చూపులు సూటిగా జయంతి మీదకు తిరిగి వచ్చి గుచ్చి చూస్తున్నాయి. జయంతికి హఠాత్తుగా
నేను రాజశేఖర్ సెక్రటరీని కాదు బాబోయ్ అని అరిచి చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలనిపించింది. ఆహా, అందుకేనన్నమాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి లోకంలోకి వస్తూ అంది. అసలు వనితా విహార్ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఎలా పెట్టుకున్నాడు అంది మిసెస్ కరుణాకరం. అన్నిటికంటే ఆశ్చర్యం అసలు మనకు తెలియనే తెలియదు. రాజశేఖరం చెప్పకపోవడానికి కారణం ఏం రేఖారాణి అంది సుమిత్రాదేవి. నాకేం తెలుసు, నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా. అయినా అసలు అతనికి ఏం చెప్పిందో. రేఖారాణి జయంతిని మరింత నిశితంగా చూస్తూ అంది. అందంగా ఉన్న ఆమె కనుబొమ్మలు అర్థం కానట్లు చూసిస్తూ ముడిపడ్డాయి. ఈ మాటలన్నీ వాళ్ళు జయంతి మొహం మీదనే బాహాటంగా అనేస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా పట్టుబడిన దానిలా తెల్లబోయి వాళ్ళందరినీ వైపు వెర్రిదానిలా చూడడం తప్ప జయంతి ఇంకేం చెయ్యలేకపోయింది. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో చూద్దాంలే. ఇంత గడుసుతనం, మనకి మాట మాత్రం కూడా తెలియలేదు. అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వైపే పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా శేఖరం వాళ్ళని కలుసుకోవడం, సీట్లు చూపించి కూర్చోబెడుతూ ఏదో మాట అంటూ ప్రమీల భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది. వీళ్ళెందుకు తెలియదు, ఆ రోజు ప్రమీల తనని శేఖరం ఆఫీస్లోంచి పిక్నిక్కి వస్తుంటే చూడలేదు, శివరాం చెప్పలేదు. అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మూగదానిలా నిలబడిపోయిందెందుకు? కనీసం శివరాంతోనైనా మాట్లాడొచ్చుగా. జయంతి కళ్ళార్పకుండా దూరంగా చూస్తున్న జయంతిని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగింది. తిరుగుతూనే ఉలిక్కి పడింది. ఎదురుగుండానే దయ్యపు పళ్ళికెలించుకుంటూ నవ్వుతూ మిస్టర్ వర్మ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తుంది. జయంతికి ఈసారి ఊపిరిపోయినట్టే అనిపించింది. ఏమిటేమిటి, ఈ రోజున లేచిన వేలెంత మంచిది, ఎంత అదృష్టం. వర్మ కంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టు మొహం దగ్గరగా పెట్టి అంటున్నాడు. శివరాం కోసం జయంతి చూపులు చుట్టూ వెతికాయి. అతనెక్కడున్నాడో కనిపించలేదు. జయంతి, నీ కోసం మా ఆఫీసులో ఒక టైపిస్ట్ పోస్టు అలాగే ఉంచేశాను. మంచి జీతం, పనెక్కువ ఉండదు. నువ్వు ఇక్కడ రిజైన్ చేశావని తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలా చెంప మీద కొట్టాలనిపించింది. చెప్పు, ఏమంటావ్? థ్యాంక్స్, మీ దయా ధర్మం మీరే అంటిపెట్టుకోండి. నేనిప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తి విలువ ఇస్తూ గర్వంగా అంది. వర్మ కళ్ళు నమ్మలేనట్లు చూశాయి. నిజంగానా అన్నాడు. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేనెందుకు నిలబడ్డానో చూస్తే తెలుస్తుంది. వర్మ కొంచెం వెనక్కి తగ్గాడు. నిజమే, జయంతి అతిథులను ఆహ్వానిస్తూ పూలగిత్తులిచ్చే చోట నిలబడి ఉంది. మొహంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మెలికలు తిరిగింది. స్వరంలో హేళన నింపి, ఓహో, నువ్వేదో కష్టపడి పైకొచ్చే అమ్మాయివనుకున్నాను. అయితే పెద్ద ఉద్దేశంలో ఉన్నావన్నమాట. జాగ్రత్త, రాజశేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో. ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలున్నాయి. జయంతి తీవ్రంగా ఘాటుగా ఏదో బిగ్గరగా సమాధానం చెప్పబోయింది. క్షణంలో జరగబోయే రభసని శివరాం దేవుడిలా వచ్చి కాపాడాడు. హలో వర్మగారు, శ్రీమతి గారు రానట్టుందే. కులాసానా? శివరాం పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా అయిపోయాడు. ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండానే టేబుల్ మీదున్న పూలగుత్తి తనే తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు జయంతి వైపు క్రూరమైన చూపొకటి విసిరి గుండెలే కొట్టుకునేలా చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరెవరు వచ్చారో జయంతి అంతగా పట్టించుకోలేదు. చాలాసేపైన తర్వాత శివరాం దాదాపు అంతా వచ్చేసినట్టే, టేబుల్స్ అన్నీ నిండిపోయాయి, మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు. పదండి అంది జయంతి నీరసంగా అరచేతుల్లో పట్టిన చెమటని తుడుచుకుంటూ. ఇద్దరు వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణిని ప్రమీలని గెట్స్కి పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, ఎక్కడా ఖాళీ లేదు. డాక్టర్ గారి పక్కన సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ఓ పక్కగా మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక కుర్చీ ఖాళీగా ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకొని జయంతికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఎదురుగుండా కనిపిస్తున్న చిన్న స్టేజీ మీద వాద్య బృందం చక్కటి అధునాత సంగీతం వినిపిస్తుంది. రేఖారాణి, ప్రమీల, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గర కూర్చున్నారు. ప్రమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తనని పిలవలేదు, పలకరించి ప్రయత్నం చేయలేదు. తను అసలు ఎక్కడుందో కూడా గమనించలేదు. జయంతి దృష్టి నుంచి ఇది దాటిపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి, దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ. కాట ఆడుతుంటాడు, పీకల వరకు తాగుతుంటాడు, భార్యకి పార్టీలకి సినిమాలకి తిరగడానికి రకరకాల చీరలు నగలు సప్లై చేస్తుంటాడు. అంటే? ఆశ్చర్యంగా అడిగింది జయంతి.
అంటే ఏం లేదు. కొన్ని విషయాలు చెబితే విని ఊరుకోవాలి. ప్రశ్నలు వెయ్యకూడదు. నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగా మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జయంతి మొహం గంభీరంగా మారింది. ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏమీ లేదు. ఊరికే తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి ఈయనిలా ఖర్చు చేసినా మరో 2 తరాల వరకు సరిపడేంత ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. ఆయన ఎందుకు రాలేదు? ఎప్పుడు చూసినా ఆవిడ ఒక్కతే కనిపిస్తుంది. రాడు అంతే. అంటే ఇలాంటి పార్టీలంటే ఇష్టం లేని మనిషా? అదిగో మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు. ఆయన రానిది రేఖారాణితో బయటకు వస్తే ఆవిడ ముందు తనెంత తక్కువగా ఉంటాడో, ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో, అదెంత కొట్టొచ్చినట్లు కనిపిస్తుందో ఆయనకి అనుభవపూర్వకంగా అర్థమైంది. చూసే వాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడకి అంత అభిమానులు ఉండడానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం, ఈవిడని చేసుకున్న తర్వాత ఆయన వంశపారపర్యంగా వస్తున్న వడ్డీ వ్యాపారానికి నీళ్లొదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. ఆయన్ని ఆవిడెలా చేసుకుంది? డబ్బండి డబ్బు. ఈ రోజుల్లో డబ్బుంటే చాలు, మనిషిగా గుర్తింపబడచ్చు. దాన్ని ఆయుధంగా చేసుకొని ఇంకెన్నైనా గెలుచుకోవచ్చు. అవుననుకోండి. కానీ మరీ ఆవిడ పరిస్థితులేమిటో ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తనెంత కురూపి అయినా సరే, అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యువకుడుగా ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది. మీరు పొరపడుతున్నారు. ఈ 4 గల మనిషి లభించరని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఈ 4ంటిలో ఏ ఒకటో చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చింది. రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చేయలేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు. ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు. భగవాన్, నేను ఇంకేదైనా సహిస్తాను, కానీ డబ్బుకు కకృతి పడే ఆడదాని నీడ కూడా భరించలేను. ఆ బలహీనతకి ఆడ మగ భేదం లేదనుకుంటా. ఒప్పుకుంటా. మీరు భలేవారే. నా చేత తెగ వాగిస్తున్నారు. రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతుందనే అంటారా? ఎందుకంటాను? నన్ను అడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తుందంటాను. అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే. ఇంటికి వెడితే అంతా చీకటే. అంటే అదిగో, మీరు ప్రశ్నలు వేయడం మానలేదు. అయినా ఆవిడకేం లేండి. సంఘంలో పేరు ప్రతిష్టలున్న వాళ్ళంతా మిత్రులు. కావలసిన వాళ్ళు అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు, అవుననిపించుకున్నవాడు ఆప్తుడు. అర్థం కావడం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడకి దగ్గర మనిషి. ఇంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది. ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడకి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది? శివరాం మొహం తిప్పేసుకున్నాడు. మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది. కానీ నాకు ఇష్టం లేదు. అసలు ఇది అందుకు సమయం కాదు, స్థలం కాదు. అవునవును, మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకోవడం బాగాలేదు ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదులేండి. ఇక్కడ గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడుతారు అన్నాడు శివరాం. ఇద్దరూ క్షణంసేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరుగునట్టు ఊరుకుంది. ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణంసేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే ప్లేటు మీదకి మళ్ళీపోయినాయి. మిసెస్ కరుణాకరానికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్లతో ప్రమీల కలవడం ఆవిడ ఇష్టపడదు. ప్రమీల చిన్నపిల్ల కాదు. నచ్చ చెప్పచ్చుగా? అవును, చెప్పచ్చు. అరుగో, అతిథులు వెళ్ళిపోతున్నట్టున్నారు. అందరూ లేవడంతో శివరాం, జయంతి కూడా లేచారు. మంత్రిగారు, రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం అతనితో పాటు రేఖారాణి, ప్రమీల కూడా వాళ్ళని సాకనంపడానికి వెళ్లారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవడం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణంతా ఖాళీ అయిపోయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని పక్క నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది. దూరంగా డాక్టర్ గారితో కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం, ఎన్నాళ్ళకి దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో సూటులో ఉన్న ఒకతను వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. హలో, పూనా నుంచి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్యాయంగా అడిగాడు. శివరాం పక్కగా నిలబడిన జయంతి ఇద్దరినీ చూస్తుండిపోయింది. దర్శనం కరువై సంవత్సరాలైందనుకో. ఉత్తరాలు కూడా వదిలేశావే. పెళ్లి చేసుకున్నానని ఒక్క కార్డు ముక్క రాస్తే పడేస్తే సరాసరి మీ ఇంటికి ఇదిగా వచ్చేవాడినిగా. జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావలసిన వాడిని అన్నట్టు అన్నాడు. ఏమిటి నీ మొహం? శివరాం కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని వచ్చినతని వైపు చూడసాగింది. దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేక వేశారు. ఇదిగో వస్తున్నా అని వెనక్కు తిరిగి వాళ్ళకి చెప్పు, రేపు ఆఫీస్కి వస్తా. అదే ఆఫీసుగా శివరాంతో అని జయంతి వైపు తిరిగి, ఏమండోయ్, మీ ఇంటికి భోజనానికి వస్తా.
మర్చిపోకండి అని గబగబా వెళ్ళిపోయాడు. వట్టి అధిక ప్రసంగి, దానికి తోడు తొందరపాటు జాస్తి. శివరాం స్వాగతం చెప్పుకున్నాడు. జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది. ఏమ్మా, మేం వెడుతున్నాం. ఇంతలో డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారు. నువ్వు ఎలా? కామేశ్వరమ్మ గారు అన్నారు. ఆ కారులో చోటు లేదు కూడాను అన్నాడు డాక్టర్ గారు. ఉండి శేఖరం కారులో వచ్చేయి అందావిడ. చూపులు చుట్టూ శేఖరం కోసం వెతికినాయి. అప్పుడే పైకి వస్తున్న శేఖరం సుమిత్రాదేవి మిసెస్ కరుణాకరం కూర్చున్న వైపే వెళ్తున్నాడు. అతని పక్కన ప్రమీల ఉంది. నవ్వుతూ మాట్లాడుతూనే నడుస్తూనే ప్రమీల భుజం మీద దెబ్బ వేశాడు. ప్రమీల నవ్వుతూ ఏదో అంటుంది. శేఖరం ప్రమీల చెవిపుచ్చుకొని మిసెస్ కరుణాకరం దగ్గరికి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెబుతున్నాడు. అందరూ నవ్వుకున్నారు. జయంతికి ఎందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు, తను వాళ్ళెవరికి చెందకుండా ఓ మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. మీరు వెళ్ళే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను. పర్వాలేదు అంది జయంతి. అబ్బెబ్బే, అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనీండి, వాళ్ళకి రామని చెప్పండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో వెళ్తాం. కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం. మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపేసి జయంతి వైపు తిరిగి, అయితే అతనితో వెళ్ళి చెప్పి వెళ్ళిపోదాం అంది. లేదులేండి, ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరానికి చెప్పి వచ్చాడు. కనీసం శివరాంని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తుకు రాలేదు. నలుగురు కిందికి వచ్చేశారు. కారులో వచ్చేస్తుండగా డాక్టర్ గారు, కావుడు ప్రమీలాన్ని చేసుకుంటానని రాజా ఖాయంగా చెప్పాడా అన్నారు. ఏమో, అప్పుడు అనుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. ఏదైనా త్వరగా పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ప్రమీలని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రేఖారాణితో అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా? మీరు చెప్పేది మరీ బాగుంది. అసలు వాళ్ళకి శేఖరం పరిచయమైంది రేఖారాణి ద్వారానే కదా. అయితే అసలు ఈ పెళ్లి ప్రసక్తి తెచ్చింది రేఖారాణే కదా. జయంతి శివరాం మెదలకుండా వింటూ కూర్చున్నారు.